తెలంగాణ దోస్త్ 2025కి సంబంధించి మనకి ఇందాకే డిగ్రీ అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారన్నమాట. మనకి ప్రతి సంవత్సరం 3 ఫేజ్లు అయితే పెడతారు. ఆ డేట్స్ అయితే రావడం జరిగింది. మనం ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు, అప్లికేషన్ ఫీ ఎంత, మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. మెయిన్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి ఫస్ట్ ఫేజ్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అంటూ ఇవి అనమాట. మనకి ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుందాం అని అనుకుంటున్నారో మనకి ఫీ వచ్చేసరికి 200 రూపీస్ అన్నమాట. ఎప్పటి నుండి అప్లై చేసుకోవచ్చు అంటే మనకి మే 3వ తారీఖు అంటే రేపటి నుండి మే 21 వరకు మనమైతే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత ఫస్ట్ ఫేజ్ సంబంధించి వెబ్ ఆప్షన్ల విషయానికి వస్తాయి కనుక మనకి మే 10వ తారీఖు నుండి మే 22 తారీఖు వరకు మనమైతే వెబ్ ఆప్షన్ పెట్టుకునేందుకు వీలైతే ఉందన్నమాట. అండ్ అలాగే మనకి ఫస్ట్ ఫేజ్ సంబంధించి సీట్ అలాట్మెంట్ కూడా మనకి మే 29th అయితే రాబోతుందన్నమాట. అండ్ అలాగే సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మనం ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాలి. అది మే 30 నుండి మనకి జూన్ 6వ తారీఖు వరకు మనకి టైం అయితే ఉందన్నమాట. ఇప్పుడు వచ్చేసరికి ఫేజ్ 2 షెడ్యూల్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చెప్తాను. ఫేజ్ 2లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుందాం అనుకుంటున్నారో మనకి మే 30 నుండి జూన్ 8 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫీజు విషయానికి వస్తే 400 రూపీస్ అన్నమాట. మనకి వెబ్ ఆప్షన్ కూడా మే 30 నుండి జూన్ 9 వరకు అయితే ఉంటాయి. సీట్ అలాట్మెంట్ జూన్ 13వ తారీఖు అన్నమాట. సెల్ఫ్ రిపోర్టింగ్ జూన్ 13వ తారీఖు నుండి జూన్ 18వ తారీఖు వరకు మనకి సెకండ్ ఫేజ్లో సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసరికి థర్డ్ ఫేజ్ షెడ్యూల్ అయితే చెప్తాను. మనకి థర్డ్ ఫేజ్లో ఫీజు అయితే 400 అన్నమాట. జూన్ 13వ తారీఖు నుండి జూన్ 19th వరకు మనమైతే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. థర్డ్ ఫేజ్ వెబ్ ఆప్షన్ విషయానికి వస్తే కనుక జూన్ 13 నుంచి జూన్ 19 వరకు మనకి టైం అయితే ఉందన్నమాట. మనకి థర్డ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ కూడా మనకి జూన్ 23 మనకి రావడం జరుగుతుంది. మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ విషయానికి వస్తే కనుక జూన్ 23 నుంచి జూన్ 28 వరకు మనకి టైం అయితే ఉందన్నమాట. మనకి ఈ విధంగా 3 ఫేజ్లకు సంబంధించి షెడ్యూల్ డేట్స్ అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసరికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ విషయానికి అయితే వద్దాం. మనకి పిహెచ్, క్యాప్, ఎన్సీసీ స్పోర్ట్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ కేటగిరీకి సంబంధించి మే 21న ఫేజ్ 1 అయితే ఉందన్నమాట. జూన్ 9th ఫేజ్ 2, జూన్ 18th ఫేజ్ 3 మనకి ఈ విధంగా అయితే ఉంది. అండ్ అలాగే మనకి రిపోర్టింగ్ టు కాలేజ్ బై కన్ఫర్మ్ స్టూడెంట్స్, ఎవరైతే కన్ఫర్మ్ అయిన విద్యార్థులు ఉంటారో వాళ్ళు వచ్చరికి జూన్ 24 నుంచి జూన్ 28 వరకు రిపోర్టింగ్ చేయాలి. అండ్ అలాగే స్టూడెంట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఇన్ కాలేజెస్లో మనకి జూన్ 24 నుంచి జూన్ 28 వరకు అయితే ఉందన్నమాట. అండ్ అలాగే మనకి క్లాస్ వర్క్ సెమిస్టర్ 1 అంటే డిగ్రీ క్లాసులు కూడా మనకి జూన్ 30 తారీఖు నుంచి మనకి స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మనకి ఈ విధంగా డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ డేట్స్లో మనమైతే పార్టిసిపేట్ చేయాలి. ఫర్దర్ మనకు ఇంకో ఫేజ్ అంటే అయితే ఉంటుందన్నమాట. 3 ఫేజ్లు పెడితే స్పెషల్ కేటగిరీ అయితే పెడతారన్నమాట. కానీ ఫస్ట్ ఫేజ్లో అప్లై చేసుకుంటే మనకి నచ్చిన కాలేజ్లో సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎవరు ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. మనకి రేపటి నుండి అప్లై చేసుకోవచ్చు. రేపు ఏ విధంగా అప్లై చేసుకోవాలి మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఒక వీడియో అయితే చేస్తాను.